అవకాడో స్మూతీ మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. అవకాడో స్మూతీకి కావాల్సిన పదార్థాలు: అవకాడో ముక్కలు, క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు, కొత్తిమీర, కొబ్బరి పాలు, సాల్ట్. అవకాడో స్మూతీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇది కూడా చాలా సింపుల్ రెసిపీ, బట్ దీంట్లో మనకి వెజిటేబుల్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో లివర్ డిటాక్స్లో భాగంగా మనం ఇది చేసుకుంటున్నాం కాబట్టి కీరా కానీ, క్యారెట్, అవకాడో ఇవి లివర్ డిటాక్స్కి ఎలా ఉపయోగపడతాయో చెప్పండి. సో ఈ స్మూతీలో మనకి మేజర్ ఇంగ్రీడియంట్ లివర్ డిటాక్స్ కోసం యూస్ చేసేది అవకాడో, అశ్విని. సో అవకాడో ఏంటి అంటే మనకి మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, లివర్ డిటాక్స్ అనేది డిఫరెంట్ పాత్వేస్లో జరుగుతుంది అని చెప్పేసి. సో ఈ హెల్తీ ఫ్యాట్స్ అవకాడో కానీ నట్స్ కానీ ఏం చేస్తాయంటే మన బాడీలో గ్లూటథయాన్ ప్రొడక్ట్ని సపోర్ట్ చేస్తాయి అన్నమాట. ఓకే. సో అది సపోర్ట్ చేసినప్పుడు ఏంటి అంటే మనకి లివర్ ఆ పాత్వే అనేది క్లియర్ అయ్యి మన బాడీలో నుంచి లైక్ ఎక్సెస్ టాక్సిన్స్ ఏదన్నా ఫుడ్ ద్వారానో, పొల్యూషన్ ద్వారానో, లేకపోతే మనం తీసుకునే ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల వస్తుంది కదా, సో ఆ ఎక్సెస్ టాక్సిన్స్ని ఎలిమినేట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే. మనం కంప్లీట్గా ఫుడ్స్ ద్వారానే లివర్ డిటాక్స్ చేయాలని చెప్పేసి అనుకున్నాం కదా, కంప్లీట్గా అలా అవుతుందా లేదంటే ఏమైనా ట్యాబ్లెట్స్ కూడా కావాలా? అంటే ఏంటంటే ఆల్రెడీ డ్యామేజ్ ఉన్న లివర్కి మనం డిటాక్స్ చేసుకోవడం ఓన్లీ ఫుడ్తో అంటే అది అవ్వని పని. సో హెల్దీగానే ఉన్నారు, బట్ ఎక్కువగా బికాజ్ ఆఫ్ కరెంట్ లైఫ్ స్టైల్ వల్ల మీకు అప్పుడప్పుడు లివర్ డిటాక్స్ చేసుకోవాలి అనుకుంటే హెల్దీ పర్సన్కి న్యాచురల్ ఫుడ్స్ ద్వారా అవుతుంది. బట్ ఆల్రెడీ లివర్ ఇష్యూస్ ఉంది, ఎలివేటెడ్ లైపేస్, అమైలేస్ ఎంజైమ్స్ ఉండి అట్లా వాళ్ళకి అంతగా ఎఫెక్టివ్ ఉండదు. ఓకే. సో హెల్దీ పర్సన్స్ లివర్ డిటాక్స్ చేసుకోవాలనుకుంటే కనుక చేసుకోవచ్చు. సో ఎన్నాళ్ళకోసారి చేసుకుంటే బాగుంటుంది అండ్ ఎన్నాళ్ళు చేసుకోవాలి అసలు? సో మనకి లివర్ గాల్ బ్లాడర్ డిటాక్స్ అనేది 7-14 days వరకు చేసుకోవచ్చు. వన్స్ ఇన్ 3 months కానీ లేకపోతే వన్స్ ఇన్ 6 months మన లైఫ్ స్టైల్ బట్టి మనము డిసైడ్ చేసుకొని చేసుకోవచ్చు. బికాజ్ ఇది ఏంటి అంటే మనకి జస్ట్ ఉన్న ఫుడ్స్లోనే ఏవి మనకి లివర్ డిటాక్స్కి సపోర్ట్ చేస్తాయో అండర్స్టాండ్ చేసుకొని ఇంక్లూడ్ చేసుకునేది అంతే. మనం ఎటువంటి సప్లిమెంట్స్ కానీ ఎటువంటి ఏవి యాడ్ చేయట్లేదు కాబట్టి ఇట్స్ హెల్దీయర్ వే. ఓకే. సో మనం స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. సో మనం ఆల్రెడీ అన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాం కాబట్టి మనం ఇవన్నీ బ్లెండర్లో వేసి మిక్సీ పెట్టేసుకున్నాం. ఓకే. సో అశ్విని, ఫస్ట్ మనము అవకాడోని పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పీసెస్ యాడ్ చేస్తున్నాను. స్పూన్ ఇవ్వరు. నెక్స్ట్ కొద్దిగా క్యారెట్ ముక్కలు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా కీరా ముక్కలు. ఓకే. కొద్దిగా కొత్తిమీర. అండ్ దీంట్లోకి మనం కొబ్బరి పాలు యూస్ చేస్తాం. ఓకే. అండ్ లాస్ట్లో కొద్దిగా ఉప్పు వేసుకుంటాం. సో దీన్ని మొత్తం మిక్సీ పట్టేసుకుంటాం. ఓకే. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టాలి. ఓకే. సో మన స్మూతీ మంచిగా ఇట్లా క్రీమీ టెక్స్చర్లో వచ్చేసింది అశ్విని. ఇంకొంచెం లిక్విడ్గా కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. ఓకే. ఇది రెడీ అయిపోయింది, మనం సర్వింగ్ గ్లాస్లో తీసేసుకుందాం. ఓకే. సో సర్వింగ్ గ్లాసులోకి తీసుకునే ముందు ఇంకొంచెం విషయాలు మాట్లాడుకుందాము. ఓకే. ఫ్యాటీ లివర్ కూడా, ఇన్ కేస్ ఫ్యాటీ లివర్తో చాలామంది బాధపడుతూ ఉంటారు కదా, లివర్ డీటాక్స్ ఏమైనా ఉపయోగపడుతుందా వాళ్ళకి? సో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ డైట్ మోడిఫికేషన్స్ చేసుకోవాల్సి వస్తుంది అశ్విని. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి కొంచెం మనం లివర్ సపోర్టింగ్ ఫుడ్స్ ఇస్తూ దాంతోపాటు కొంచెం డైట్లో ఓవరాల్గా ఆయిల్ ఇంటేక్ ఎంత ఉంది, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారా, షుగర్స్ ఎంత ఉంది. చాలామంది ఏంటి అంటే నేను ఆయిల్ తీసుకోవట్లేదు కానీ నాకు ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుందో తెలియదు అని చెప్తారు. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే అశ్విని వాళ్ళ డైట్లో కూడా చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది. ఓన్లీ లివర్ డిటాక్స్ చేసుకుంటే అది ఒక్కటే పని చేయదు. సో డైట్లో ఓవరాల్గా వాళ్ళ ఫ్యాట్స్ ఇంటేక్ ఎంత ఉంది అంటే ఎక్కువగా అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఫ్యాట్స్ కానీ ఆయిల్స్ కానీ ఎక్కువగా యూస్ చేస్తున్నారా కూడా చెక్ చేసుకోవాలి. అండ్ షుగర్స్ ఎక్కువగా యూసేజ్ ఉందా, ఎక్సెస్ క్యాలరీస్ తీసుకుంటున్నారా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మన బాడీకి ఎంత అవసరమో క్యాలరీస్ దానికంటే ఎక్కువగా తీసుకున్నప్పుడు కూడా ఆ ఎక్సెస్ గ్లూకోజ్ కూడా గ్లూకోగాన్గా లివర్లోనే స్టోర్ అవుతుంది. సో ఓవరాల్గా డైట్లో ఇవన్నీ మోడిఫికేషన్స్ చేసుకుంటూ మనం లివర్ సపోర్టింగ్ ఫుడ్స్ ఇప్పుడు డీటాక్స్కి ఏవైతే సపోర్ట్ చేస్తున్నాయో
అవి ఇంక్లూడ్ చేసుకుంటే కొద్ది వరకు బెనిఫిట్ ఉంటుంది. ఓకే. సో ఇన్ కేస్ లివర్ ఎంజైమ్స్ పెరిగితే కనుక ఏం చేయాలి? సో ఎలివేటెడ్ ఎంజైమ్స్కి కూడా ఏదన్నా అండర్లయింగ్ ఉంటుంది అశ్విని. సో అది ఏంటి, ఎందుకు పెరిగింది, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వలన లేకపోతే ఆల్రెడీ లివర్ ఇష్యూ ఏదన్నా ఉందా అనేది చూసుకోవాల్సి వస్తుంది. లివర్ డీటాక్స్ పౌడర్స్ అని టాబ్లెట్స్ అని యూస్ చేస్తారు కదా బయట మార్కెట్ నుంచి, అవి ఎంతవరకు సజెస్ట్ చేస్తారు మీరు? సో ఎక్స్టర్నల్ థింగ్స్ ఎప్పుడైనా సరే టెంపరీ పర్పస్కే ఉంటాయి. సో వాటికంటే న్యాచురల్ ఫుడ్స్తోనే ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాను అనమాట. అండ్ ట్యాబ్లెట్స్ విషయానికి వచ్చేసరికి తీసుకోవచ్చు, బట్ కొంచెం అంటే గ్యాప్ ఇస్తూ తీసుకోవడం, కంటిన్యూస్గా తీసుకోవడం మంచిది కాదు. అండ్ మనకు అసలు లివర్ ఇష్యూ ఉందా లేదా అంటే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఏం చూసుకోకుండా ఊకే ట్యాబ్లెట్స్ తీసుకోవడం అనేది కూడా మంచిది కాదు. లివర్ ఉన్న సైడ్ కనుక పేషెంట్కి పెయిన్ వస్తే కనుక దాని అర్థం ఏంటి, ఏంటిది ఎలా తెలుసుకోవాలంటారు? అంటే ఆ సైడ్ ఎందుకు పెయిన్ వస్తుందో మనకు తెలియదు అశ్విని. మేబీ సమ్టైమ్స్ గ్యాస్ట్రైటిస్ ఎక్కువైనప్పుడు కూడా పెయిన్ వస్తుంది, డిహైడ్రేట్ అయినప్పుడు కూడా పెయిన్ వస్తుంది, లేదా ఆ ఫుడ్ మనం ఏదైతే బయట తీసుకున్నామో అది ఆయిలీ ఉన్నప్పుడు కూడా పెయిన్ రావచ్చు. సో ఇవన్నీ కాకుండా ఆల్రెడీ ఏదైనా లివర్ ఇష్యూ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది అన్నప్పుడు అది స్టేజ్ పెరిగినప్పుడు, స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3, స్టేజ్ 4 వరకు వెళ్తుంది. సో ఆ స్టేజెస్ పెరిగినప్పుడు రావచ్చు. సో కన్సిస్టెంట్గా ఉంది అని అంటే కొంచెం అంటే మనం యూరిన్ కలర్ అవి కూడా చెక్ చేసుకోమని చెప్తాము. సో అవన్నీ కూడా ఉన్నాయి అంటే ఒకసారి అబ్డామిన్ స్కాన్ యాజ్ వెల్ as లివర్ ఫంక్షనింగ్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ కూడా చేసుకోమని చెప్తాం. ఓకే. సో సర్వింగ్ గ్లాస్లో తీసుకుందాం. సో జనరల్గా మనకి అవకాడో జ్యూస్ కొంచెం స్వీట్నెస్తోనే ఎక్కువగా టేస్ట్ చేస్తాం, అది కూడా బనానా కాంబినేషన్, నట్స్ కాంబినేషన్. సో ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది బికాస్ మనం సాల్ట్ యూజ్ చేసాం, కొరియాండర్ యూజ్ చేసాం కాబట్టి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అన్నీ ముందే చెప్పేసారు నాకు. మీరు అనుకున్నంత ఏం ఉండదు అని ముందు చెప్తున్నారు. నాకు లేదు అంటే మీరు ఆల్రెడీ అవకాడో జ్యూస్ చాలా మంది బయట తీసుకొని ఉంటారు, స్మూతీస్ ఇంట్లో చేసుకుంటాము. సో ఆ స్వీట్ టేస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఆల్రెడీ అవకాడో ట్యాంగీగా ఉంటుంది అండ్ మనం యూస్ చేసే దాంట్లో సాల్ట్ ఇవి యూస్ చేసాం. సో ఇట్స్ డిఫరెంట్ ఫ్లేవర్ అనమాట, రెగ్యులర్ ఫ్లేవర్ అయితే కాదు. అది అర్థమవుతుంది చెప్తుంటేనే. లివర్ డీటాక్స్లో భాగంగా అవకాడో స్మూతీ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. అవకాడో స్మూతీకి కావాల్సిన పదార్థాలు: అవకాడో ముక్కలు, క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు, కొత్తిమీర, కొబ్బరి పాలు, సాల్ట్. అవకాడో స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో అవకాడో ముక్కలు, క్యారెట్ ముక్కలు, కీరా ముక్కలు, కొత్తిమీర, కొబ్బరి పాలు, పింక్ సాల్ట్, తగినంత నీళ్లు వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, అవకాడో స్మూతీ రెడీ.